హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసేటువంటి మంచి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో లేట్ చేయకుండా లైక్ అయితే చేయండి ఫస్ట్. సో ఇక్కడ నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే టీజీ వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే ఈరోజు రాబోతున్నాయి. సో ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, ఏ టైంకి వస్తాయి, దాన్ని ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి అయితే నేను చెప్తాను. ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ముందుగా టీజీ ఈఏపీ సెట్ అని చెప్పేసి అయితే టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనకు టీజీ ఈఏపీ సెట్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది. సో అది ఓపెన్ కాగానే మనకు దాని మీద క్లిక్ చేయగానే మనకైతే ఈ వెబ్సైట్కి మెయిన్ వెబ్సైట్కి అయితే వస్తాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు చూడండి అడ్మిషన్స్ ఇంటూ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ 2025 ఫర్ ఎంపీసీ స్ట్రీమ్ ఓన్లీ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడైతే దీని కింద అయితే మనకి తెలుగులో ఉంది కదా, మీరు ఇప్పటికే ఆన్లైన్ చెల్లింపు ద్వారా రుసుమును చెల్లించి ఉంటే మరియు బ్యాంక్ నుండి ఎటువంటి విజయవంతమైన లావాదేవీ ప్రతిపాదన అందుకోకపోతే వెరిఫై అంటే ఒకవేళ ఫెయిల్ అయితే అట్లా వెరిఫై చేయమంటున్నారు కదా. దీని కింద స్క్రోల్ అవుతుంది చూడండి, వెబ్సైట్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ అలాట్మెంట్ ప్రాసెసింగ్ అని చెప్పేసి ఉంది కదా, స్క్రోల్ అవుతుంది కదా. ఇక్కడైతే లింక్ వస్తుంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే మీ క్రెడెన్షియల్స్ని యూజ్ చేసి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లానే సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలి, ఫీజు పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది మీకైతే ఒక డౌట్ ఉంటుంది. మీకు క్లాసెస్ వచ్చేసి మనకు అఫీషియల్గా అయితే ఇంతకుముందుకు వచ్చేసి మనకు 14th అని చెప్పేసి అయితే అనౌన్స్ చేసిండు కదా. సో 14th ఆగస్టు 14th కాకుండా ముందుగానే స్టార్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, బీటెక్ ఫస్ట్ ఇయర్ తరగతులను ఈ నెల 11 నుంచే ప్రారంభించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. వాస్తవానికి ఈ నెల 14 నుంచి తరగతులను ప్రారంభించాలని వర్సిటీ ఉన్నతాధికారులు ముందుగా భావించినప్పటికీ బుధవారం జరిగిన అకాడమిక్ సీనియర్ సమావేశంలో 2025-26 విద్యా క్యాలెండర్లో స్వల్ప మార్పులను సభ్యులు సూచించారు. అలాగే ఈ ఏడాది నుంచి అమల్లోకి రానున్న కొత్త R25 రెగ్యులేషన్కు సీనియర్ నుంచి ఏకగ్రీవ ఆమోదం లభించింది. సో గాయస్, ఈ నెల 11 నుంచి అంటే రేపటి నుంచి అయితే క్లాసులు ప్రారంభించాలని చెప్పేసి జేఎన్టీయూ హైదరాబాద్ వాళ్ళైతే నిర్ణయించడం జరిగింది. సో మీరైతే ఇమ్మీడియట్లీ రిపోర్ట్ చేసి కాలేజీలో అయితే జాయిన్ కావాలి. సో బీ రెడీ గాయ్స్. సో ఇక్కడ చూడండి, బీటెక్ ఫస్ట్ ఇయర్ తరగతులను ఈ నెల 11 నుంచే ప్రారంభించాలని జేఎన్టీయూ నిర్ణయించింది అని చెప్పేసి ఉంది కదా. జేఎన్టీయూ హైదరాబాద్ నిర్ణయించింది 11th నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయంటే రేపటి నుంచే. సో బీ రెడీ గాయ్స్, మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజీలో అయితే జాయిన్ కావండి లేట్ చేయకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.